రోజు టిఫిన్ ఉండాల్సిందే కంపల్సరీగా. ఏదో వారంలో 2 రోజులేమో ఉండదనుకుంటా మా ఇంట్లో టిఫిన్. అలా అని రెగ్యులర్గా చట్నీ చేయాలంటే పల్లీలు తొందరగా అయిపోతున్నాయి. నెల కూడా గడవట్లేదు తెచ్చిన పల్లీలు. అందుకనే ఈసారి పల్లీల చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఇది. రోజు టిఫిన్ ఉంటేనే తింటారు. పొద్దున అంటే మా పిల్లలు టిఫిన్ తప్పితే అన్నం అస్సలే తినరు. మా పిల్లల కోసమైనా రెగ్యులర్గా టిఫిన్ చేయాల్సిందే నేనైతే. అందుకనే ఒక్కోసారి ఇలా టమాటా చట్నీ అన్న ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. కానీ ఈ టమాటా చట్నీ మాత్రం అస్సలు తినరు. ఇంకా మా కోసం అయితే టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మా పిల్లలకైతే పల్లీల చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇలా రోజు టిఫిన్ చేస్తుంటే పప్పు పల్లీలు అన్నీ తొందరగా అయిపోతున్నాయి. నెల కూడా రావట్లేదు సరుకులు. అందుకని చెప్పేసి ఈరోజైతే జస్ట్ ఇలా బియ్యం నానబెట్టేసుకొని చేసేసుకుందామని చెప్పేసి ఇలా బియ్యం నానబెట్టేసుకున్నాను. ఒక గ్లాసు. మనము మిక్సీ పట్టుకునే ఒక 5 నిమిషాల ముందు ఇలా ఒక గ్లాస్ అటుకులు కూడా నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత అటుకులను కూడా ఈ బియ్యంలో వేసేసి బియ్యము ఇంకా అటుకులు మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనము రెగ్యులర్గా వాడుకునే పిండి ఎలా మిక్సీ పట్టేసుకుంటామో మెత్తగా, దీన్ని కూడా అలాగే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మెత్తగా పిండిని మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక డబ్బాలో అయితే వేసేసుకోవాలి. నేనైతే రేపు పొద్దున కోసం ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. పొద్దున వరకు ఇలా మంచిగా అయిపోయింది చూడండి. అంటే అంతగా పులవదు కానీ కొంచెం అయితే పొంగొచ్చేస్తుంది. మనం పప్పు వేసుకొని రుబ్బుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా పులిసిపోతుంది, పిండి పైకి వచ్చేస్తుంది. కానీ ఇది అలా రాదు, సగానికే వచ్చింది చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇందులో ఎలాంటి పప్పులు కూడా యాడ్ చేయలేదు. జస్ట్ ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు అటుకులు మాత్రమే యూజ్ చేశాను. కావలసినంత పిండిని సపరేట్ చేసేసుకొని అందులో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసేసి ఇలా మొత్తంగా కలిపేసుకొని పెనం పెట్టేసి పెనం కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇంకా ఇలా దోశలు వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి. చాలా మెత్తగా ఉంటాయి, స్పాంజీ లాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అటుకుల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇందులో. ఎప్పుడు క్రిస్పీ దోశలే కాకుండా ఇలా మెత్తగా కూడా ఒక్కోసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా మెత్తగానే చేసుకుంటాను దోశలు. క్రిస్పీగా చాలా తక్కువగా చేస్తాను. ఎంత బాగా వస్తున్నాయి కదా, దూదిలాగా చాలా బాగున్నాయి. ఈసారి ఇలా కాంబినేషన్ టమాటా చట్నీతో టేస్ట్ చేసేసేద్దాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. వెళ్తూ చిన్న లైక్ ఇచ్చేయండి.